ఓకే, హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రావాల్సిన నోటిఫికేషన్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఎదురు చూపులకు ఈరోజు మీ ఉద్యోగ వేటకు కావాల్సినటువంటి లక్ష్యం మీ కళ్ళ ముందుకు రానే వచ్చింది. అసలు యాక్చువల్గానైతే టెట్ మరియు డిఎస్సి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇంత తక్కువ సమయంలో వచ్చింది 2002, 2003 తర్వాతనే. 2002లో అప్పుడు టెట్ లేదు, డిఎస్సి వచ్చింది. 2003లో మళ్ళీ వెంటనే డిఎస్సి వచ్చింది. ఇంత తక్కువ పరిధి. రిక్రూట్మెంట్లో స్పీడ్ అయింది 2001, 2002. 2001 డిఎస్సి పడింది, రిక్రూట్మెంట్ చేసారు, వెంటనే 2002 పడింది, రిక్రూట్ చేశారు. 2002లో రిక్రూట్ అయినాక 2003 రిక్రూట్మెంట్ కాలే, 2005 అయ్యింది. అంటే 3 సంవత్సరాల టైం పట్టింది. ఇప్పుడు మీకు అలా కాకుండా ఎవరైతే ఇదివరకు మీరు టెట్ ప్రిపేర్ అయ్యి డిఎస్సి రాసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ స్పీడ్గా, అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే సక్సెస్ కావడానికి మీ అందరికీ కూడా మరి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ త్వరలో టెట్ వచ్చేసింది, డిఎస్సి వస్తుంది కన్ఫామ్. చాలా అద్భుతాలు జరగబోతాయి ఈ 5 సంవత్సరాలు. మీరు ఎదురు చూస్తుండండి. ఏ విధంగా సార్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. 5+3+3+4 అనేటువంటి ఈ విద్యా విధానం ఏది ఉందో అది ఆల్రెడీ అప్లై అయిన విధానంలోనే నడుస్తుంది. మీరు గమనించండి, ఎన్ఈపి 2020 అనేది ఆల్రెడీ ఇండైరెక్ట్గా అప్లై అయ్యింది. అది ఎవరు తప్పించుకోలేరు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్ఈపి కాబట్టి. ఎందుకు చెప్తున్నావు సార్ ఈ విషయాన్ని అంటే, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇదివరకు లేవు, వచ్చినాయి. ఒకేసారి 2-3 కోర్సులు చేసుకునే అవకాశం వచ్చింది. అదేవిధంగా తీసుకుంటే బీఈడీలో, డిఈడీలో మార్పులు రాబోతున్నాయి. వీటితో పాటు డిగ్రీలో ఎడ్యుకేషన్ కోర్సు, ఇవన్నీ మార్పులు శ్రీకారం చుడుతున్నాయి. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పాటికే మెలకువ చెందాలి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ విషయం అంటే, ప్రీ ప్రైమరీ టీచర్స్ వస్తున్నారు త్వరలో. ఈ ప్రీ ప్రైమరీ టీచర్స్లో భాగంగానే ప్రీ ప్రైమరీని జిల్లాకు 30 ఏవో స్కూళ్ళను సెలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు అది గ్రహించిర్రా? అందులో అంతరార్థం అది స్టేట్ గవర్నమెంట్ పెట్టిన పాలసీ లాగానే మీరు భావిస్తున్నారు, కానీ యాక్చువల్లీ అది ఎన్ఈపి 2020 అప్లై కాబట్టి 100కు 200% ప్రీ ప్రైమరీ టీచర్స్ రాబోతున్నారు. ఒకవేళ ఇప్పుడు రిక్రూట్మెంట్ టెంపరీగా చేసినప్పటికీ కూడా ఈ 2025 తర్వాత వచ్చే ఈ 3 సంవత్సరాలు ఎలక్షన్లు అయిపోయే లోపల, మళ్ళీ ఎలక్షన్ల లోపల ఇంకా ఒక పెద్ద మార్పు వచ్చి డైట్ వాళ్లకు ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ ఛాన్స్ ఇచ్చేసి బీఈడీ వాళ్లకు ప్రైమరీ అండ్ సెకండరీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఉన్నాయని చెప్పేసి అప్పుడెప్పుడో వచ్చేదానికి మెలకువగా ఇంటలెక్చువల్ అసెస్మెంట్ చేస్తున్నాం. ఇంటలెక్చువల్ ఇమాజినేషన్ ఇప్పటివరకు ఏది ఫెయిల్ కాలే. ప్రతి ఒక్క మార్పు ముందస్తుగానే చెప్పినాం. ఇది కూడా జరుగుతుంది 99.9%. మీరు చూస్తుండండి. కాబట్టి త్వరలో రాబోయే బంపర్ అద్భుతమైన అవకాశం ఏంటంటే బీఈడీ వాళ్ళకు కూడా ప్రైమరీ రాసుకునే ఛాన్స్ ఉంది. ఇన్ని కారణాల దృష్ట్యా నువ్వు టెట్ క్వాలిఫై ఉండవలసిన ఆవశ్యకత అంతకంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ ఈ విధంగా కొంతమంది ఉన్నారు చూస్తున్నా, మొత్తం మాయలగారడి చేస్తున్నారు, మొత్తం ఆడియోలు వీడియోలు ముందల పెట్టి అంత సెగలు లేపుతున్నారు. అలాంటి స్టేట్మెంట్స్ మధుబాబు నుంచి ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, నా నుంచి కూడా రావు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, కఠోరంగా కష్టమైనా సరే నిక్కచ్చిగా చెప్పడం అనేది మనకున్న అలవాటు. ఎందుకు ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ భిన్నమైన స్టేట్మెంట్స్ మీరు వీడియో ఆన్ చేయగానే క్లాస్ వస్తుంది అనుకున్న సందర్భంలో ఇవెందుకు వచ్చినాయి, ఇవి ఎందుకు వస్తున్నాయి అని అడిగితే, ప్రిపరేషన్ స్టైల్లో మిమ్మల్ని మీ యొక్క లక్ష్యం వైపు సిద్ధం చేసి ముందుకు పంపిస్తున్నాను. కొద్దిమంది ఏం చేస్తారంటే, కొద్దిమందిగా చాలామందిని నా అనుభవం దృష్ట్యా చూస్తుంటాను. ఈరోజు నోటిఫికేషన్కు ఇన్స్టెంట్గా ఇప్పుడే చదవడం, ఏ రోజు బియ్యం కొనుక్కొచ్చుకొని ఆ రోజే వండుకున్న బాపతులు ఉంటారు కొంతమంది. వాళ్ళకు పొదుపు తెలియదు, వాళ్ళకు జీవితం తెలియదు. ఏ రోజు బియ్యం, ఏ రోజు పని చేయాలి, ఆ రోజు బియ్యం తీసుకోవాలి, పొద్దుగాల వండుకోవాలి, సాయంత్రం పూట కానా పీనా ఏమంటారుగా సోనా అని అంటారుగా, అట్లా
ఆ స్కీములో చదివే వాళ్ళు ఉంటారు. అంటే ఉద్యోగం కొట్టేటప్పుడు అరే రేపు డిఎస్సి వస్తుందన్నా కానీ ఇప్పుడు టెట్ చదువుతారు. డిఎస్సి రాదంటే డిఎస్సి బంద్ చేసి ఇంటికి పోతారు. టెట్ వస్తుందంటే చదువుతారు, లేకపోతే ఆగుతారు. ఈ అగుడుపడ్డ బాపతులందరూ అలర్ట్ కావాలి, నీట్గా చదువుకోండి. టెట్ మంచి మార్క్స్ తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి. ఆ టెట్ మంచి స్కోర్ తెచ్చుకుంటే రేపు మళ్ళీ డిఎస్సి ఎస్జిటి నోటిఫికేషన్ వస్తే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అర్హత ఉంటే అది రాయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కావాలని కోరుకుంటున్న శుభం భూయతి. అయినప్పటికీ కూడా రేపు రిటైర్మెంట్స్ ఎక్కువగా ఉన్న సంవత్సరం ఇదే, అండ్ ఎడ్యుకేషన్ బాగా స్పీడప్ చేయాలన్న కోణం జరుగుతున్నాయి 5 సంవత్సరాలు ఇదే. స్వయంగా విద్యాశాఖ మీద ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయనంత పట్టుతోటి ఉన్నటువంటి సందర్భం ఇదే. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్ ఆకునూరి మురళి టైంలో ఏర్పడ్డది ఇదే. వీటితో పాటు ఫ్రీ ఫౌండేషన్స్కు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అని, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని వస్తున్న సందర్భం ఇదే. అలా ఏర్పడడానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ రావడానికి అదొక వ్యూహం. ఎడ్యుకేషన్కు 40% తెలంగాణ గవర్నమెంట్ నిధులు ఇస్తే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రప్పించాలంటే వీళ్ళు పెట్టాలి. ఆ పెట్టడానికి టెక్నిక్ ఏందనేది ఆలోచించి ఫౌండేషన్ స్కూల్స్ అని, ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినందుకు ఆ ఫౌండేషన్ అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు పెట్టుతారు. ఆ తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ దానిని మీ యొక్క రూల్స్ని మేము అప్లై చేస్తున్నాం. ఇక్కడ సెంట్రల్ కాంగ్రెస్, ఆడ బీజేపీ ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ నిధుల సమీకరణలో ఏ ముఖ్యమంత్రి వ్యూహం ఆ ముఖ్యమంత్రికి ఉంటుంది. ఈ విధంగా చేసినప్పుడు ఫండ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా పోస్టుల రిక్రూట్మెంట్ అవుతుంది. చాలా 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 మార్పులు జరుగుతాయి. సిలబస్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు టెట్ వరకు అయితే ఓకే, కానీ డిఎస్సిలో సిలబస్ మారే ఛాన్సులు కూడా ఉన్నాయి. మరి పిఐఈలో ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ మార్పులు జరిగే అవకాశం ఉంది. చూద్దాం అనుకుంటున్నాం. పోయినసారి జరగాలి, ఆగింది, చూద్దాం. ఇకపోతే మరి కొద్దిమంది ఏం చేస్తారంటే ఈ ప్రిపరేషన్కి ఫస్ట్ ఒక 30 days ప్లాన్ ఉంటే ఫస్ట్ 5 రోజులు పేనం మీద గిన దోశ కింద వేసినట్టు ఎగురుతారు. అట్లా చదవాలి, మొత్తం యుద్ధం చేయాలని చెప్పి కత్తులు కటారులు పట్టుకుంటారు. నెమ్మదిగా ఏమవుతుందో యాస్పిరేషన్ లెవెల్స్ తగ్గుతుంటాయి. అందుకే సంకల్పం చేసేటప్పుడే నీ యొక్క సంకల్ప బలాన్ని, దీక్షను కరెక్ట్ మనసులో స్థిరపరచుకోవాలి. ఎన్ని ఆటంకాలన్నా రాని, ఎన్ని కష్టాలన్నా రాని, నేను అనుకున్న లక్ష్యం వైపు నేను వెళ్తా. దీనికి 1,000,000 అవరోధాలు ఎదురవుతాయి. నీటిలో కెరటం లేస్తున్నప్పుడు ఎగిసిపడే కెరటం మనకు కనిపిస్తుంది, కానీ ఎగిసిపడే కెరటానికి, అది ఎగిసిపడడానికి గల కారణం మనకు కనిపించాలి. కాబట్టి ఆ ఉధృతి దానికి ఉంటుంది. ఆ విధంగానే నీ మనసులో మొదట నువ్వు ఎందుకు చదవాలనుకుంటున్నావు, నీకు ఉద్యోగం ఎందుకు నెససరీ, ప్రిపరేషన్ చేయాలంటే ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్న కసిని నువ్వు ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి. నీ లక్ష్యాన్ని స్థిరపరచుకోవాలి. ఆర్థిక స్వావలంబనకు జీతం కోసమా, లేదనుకుంటే ఏదో అందరు అంటారు కాబట్టి నాకు ఉద్యోగం రావాలనా, లేదు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరు చదువుతున్నారు కాబట్టి నువ్వు చదువుతున్నావా, లేకపోతే రేవంత్ రెడ్డి కొలువుల జాతర అంటుండు కాబట్టి పాపం రేవంత్ రెడ్డిని బాధ పెట్టొద్దు నేను కూడా చదువుతుంది అనుకుంటున్నావా, లేకపోతే కోచింగ్ సెంటర్ వాళ్ళకు అప్పలపాలయ్యారు, డబ్బులు లేవు పాపం అలాని బతికిద్దాం అనుకుంటున్నావా. నువ్వు నీ అంతర్సాక్షి కార్ల్ రోజర్స్ సిద్ధాంతం చెప్పినట్టు నీ ఆత్మసాక్షికి ఒక విలువనిచ్చి నీలో ఉన్న ఆత్మసాక్షికి గౌరవాన్ని తీసుకురావాల్సింది ఎవడు? నువ్వే. ఏ బండ్ల డీజిల్ పోస్తే, ఏ బండ్ల పెట్రోల్ పోస్తే ఆ బండే కదులుతుంది. ఓ బండ్ల పెట్రోల్ పోసి ఇంకో బండ్ల పోమంటే పోదది. నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మనిశ్చయం, సంకల్పం ఎంత స్వచ్ఛమైనది, పవిత్రంగా ఉండి అదే ట్యాంక్, పెట్రోల్ ట్యాంకులో ఇంత ఇసుక, మడ్డి, చక్కెర పోసి పొమ్మంటే పోతుంది, ఆ ఇంజన్ పోదు. ఆ విధంగానే నువ్వు కూడా నీ హృదయాన్ని పవిత్రంగా, మెదడును శుద్ధంగా చేసుకొని, లేదు సత్సంకల్పం వైపు వెళ్తున్నా, టీచింగ్ ప్రొఫెషన్ అనేది బ్యూటిఫుల్ ప్రొఫెషన్, జీవితకాలం టీచింగ్లో నేను ఉండాలనుకుంటున్నా, ఈ లక్ష్యం నాకు సిద్ధమయ్యింది, నేను చదవడం అనేది పర్ఫెక్ట్గా చదువుతా అని మొదలు సంకల్పాన్ని సిద్ధం చేసుకో.
సంకల్పం సిద్ధమైన తర్వాత ప్లానింగ్ చేసుకో. ఈ ప్లానింగ్ పక్క ఆయన ఎట్లా చేసిండు, ముందు ఆయన ఎట్లా చేసిండు అవసరం లేదు. నీ సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయి. పక్కన ఉన్న వ్యక్తికి మ్యాథ్స్ బాగా రావచ్చు, ఆయన 2 రోజులలోనే మ్యాథ్స్ 6th, 7th, 8th పుస్తకాలు చదవచ్చు, నీ వల్ల కాకపోవచ్చు. కాబట్టి అతని ప్లాన్ నీకు వర్కౌట్ కాదు, నీది నీకు తెలిసి ఉంటుంది. అది చేస్తూనే ఈ ప్లాన్ తోటి నేను సక్సెస్ అయితేనా కానా అనేది ఒకటి సిద్ధం చేసుకొని ఒక స్థిరమైనటువంటి ప్రణాళికను ఏర్పరచుకో. స్థిరమైన ప్రణాళిక అంటే కొంతమంది అనుకుంటారు 8 రోజులు సైన్సు, అది 10 రోజులైనా అయిపోదు. కాబట్టి ఇది కాదు స్థిరమైన ప్రణాళిక అంటే అర్థం. ఏ దానికి ఎన్ని రోజులని కాదు, ఏవేవి ఎలా చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఎలా క్వశ్చన్ పేపర్ అనాలసిస్ చేయాలి, గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఏంది, క్వశ్చన్ పేపర్ స్టైల్ ఎట్లా మారుతుంది, ఎగ్జామినర్ మనల్ని ఏం టెస్ట్ చేస్తుండు, చదవడం ముఖ్యమా, యుద్ధం కత్తి ఉంటుంది, పెద్ద కత్తి బాగా నూరుకొని పోతాం. పెద్ద కత్తి ఉన్న వాళ్ళందరూ యుద్ధంలో గెలవరు. యుద్ధంలో కత్తి ఒడుపు తెలిసిన వాడే విజయం సాధిస్తాడు. కత్తిని ఎంత స్పీడ్గా నువ్వు వాడించగలుగుతున్నావు, యుద్ధ రంగంలో ఎదుటివాడు నీ పైకి కత్తి విసిరే లోపు నువ్వెంత అలర్టుకుంటున్నావు, ఇది నిన్ను గెలిపిస్తుంది తప్ప ఓ జేసీబీలో పట్టుకొచ్చిన కత్తి ఇంత లావుది పట్టుకొని వచ్చి ఊరంతా తిరిగితే గెలువు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటే నువ్వు సరళంగా ఉండాలి, అద్భుతాలను సృష్టించాలి. అంటే చదివే టెక్నిక్స్, స్ట్రాటజీ అనేది ఇట్ ప్లేస్ వెరీ కీ రోల్, ఇంపార్టెంట్ కీ రోల్ టు రీచ్ యువర్ సక్సెస్. అర్థం కాలేదు సార్ మాకంటే లక్ష్య నిర్ణయం అనబడేటువంటిది ప్రణాళిక సిద్ధపరచుకునేప్పుడు నువ్వు చదివేటువంటి చదువు ముఖ్యమా, లేదు పరీక్షకు సిద్ధమయ్యే ప్రశ్నపత్రానికి తయారయ్యేది ముఖ్యమా? లెస్సలో ఇంత మెటీరియల్ తెచ్చుకున్న సార్, మా ఇంట్లో బిల్డింగ్ అసలు నువ్వు చూస్తే పరిశాన్ అవుతావు, నేను మెటీరియల్ తోటే మా రూమ్ అంతా కట్టుకున్నా సార్ అని చెప్పి ఒక ఆయన గోడలు ఇటుకలతోటి కట్టిండా మెటీరియల్ తోటి కట్టిండా అన్నట్టు ఇంట్లో లారెడు మెటీరియల్ ఉంటుంది. అది చదువుకోవడం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎదుర్కోవడం వ్యూహం. కాబట్టి క్వశ్చన్ సరళంగా అడుగుతుండా, జతపరచం అడుగుతుండా, స్టేట్మెంట్ అసర్షన్ అడుగుతున్నాడా, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడా, కరెక్ట్ అండ్ నాన్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడా, పాజిటివ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, నెగటివ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, లేదనుకుంటే సింపుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడా, నాలెడ్జ్ అసెస్మెంట్ చేస్తున్నాడా, అప్లికేషన్స్ ఇస్తున్నాడా, ఇన్ని రకాల వేరియేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లా. క్వశ్చన్స్ అంచనా వేసేటోడు మనగాడు. మీకు రోజు చెప్తా ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఎట్లా ఫేస్ చేసుకోవాలో వివరిస్తా. మొదలు మాయ గురువులను నమ్మేది బంద్ చేయండి. పోయినసారి డిఎస్సిలో అయిన వ్యక్తిని కాని వ్యక్తిని నమ్మి రాసిన పుస్తకాలే మళ్ళా రాసిన వాళ్ళను మార్చిన పుస్తకాలన్నీ కొని మీకున్నటువంటి ఏదైతే ప్యానిక్ మోడ్ ఉంటుందో దాన్ని అంతా డబ్బులుగా వాడుకొని దిక్కుమాలిన యాప్లన్నీ తయారు చేస్తే నన్ను ఎంతోమంది అడిగి యాప్ చేయండి సార్ అని. పర్ఫెక్షన్ లేదు, నేను ఎప్పటికి ముందుకు రాను. ఏం యాప్ చేయాలి, ఏదో ఒకటి చేసి అందులో పెట్టి ఆ ఉన్నదే తక్కువ టైం, ఆ తక్కువ టైంలో యాప్ చేసారు, పైసలు సంపాదించారు, మంచిగా ముందుకు వెళ్ళిపోయారు ఒకడో డబ్బులతోటి. కానీ అది కొన్న స్టూడెంట్స్కి ఏం లాభి జరిగిందో మీరు తెలుసుకోండి, ఎంతవరకు నిజమో మీకు అర్థమవుతుంది. పర్ఫెక్షన్ కావాలి. పర్ఫెక్షన్ ఇస్తా వస్తున్న మార్కెట్లకు ఆన్లైన్ వ్యవస్థను ఎంత సరళంగా, డబ్బులు సరళంగానే ఉంటాయి, వ్యూహాత్మకమైన స్ట్రాటజీస్ని ఇస్తాం, అద్భుతంగా ఎట్లా ముందుకు వచ్చి సక్సెస్ కావాలో మీకు అన్నీ నేర్పిస్తాం, మీ వెన్నంటే ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోస్ అన్నీ జస్ట్ స్టార్టింగ్ వీడియోస్ అంతే. ఇక నెక్స్ట్ జరగబోయేవన్నీ క్వశ్చన్ పేపర్ అనాలసిస్లు ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలసిస్ ఉంటాయి. క్వశ్చన్ టెస్టులు అంటే టెస్ట్ క్వశ్చన్ పెట్టి వదిలేసుడు కాదు, నేనే ఒక వారం రోజులు చాలామంది అడుగుతున్నారు యాప్ సార్ అని. మీరు ఫస్ట్ వీడియోలో చూడండి, యాప్ వచ్చిందనిలే, వస్తుంది అన్న, వచ్చిందనుకొని యాప్ పేరు చెప్పండి సార్ అంటున్నారు. గూగుల్ ప్లే ఒక ఆయన ఎవరో ప్లే స్టోర్లో చూసిన సార్ అంటున్నాడు, ఇంకొక ఆయన ఏమో మన సునీత విలియమ్స్ పోయినట్టు అంతరిక్షంలో పోయి చూసిన సార్ ఇంకా కనిపిస్తలేదు అంటున్నాడు. నేను యాపే ఇంకా రిలీజ్ చేయలేదు, నీకేడా కనిపిస్తుంది? ఈ వీక్లో ముందే ఏదైనా ఉంటే ముందే చెప్తా క్లియర్గా, మీరు కరెక్ట్ వినాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఈరోజు ఏ వారం? సోమవారం. సండే లోపల యాప్ వస్తుంది. ఆ యాప్లో కూడా అన్ని వీడియోస్ ఒకసారి వడవాడ నీ యాప్ తోటి నేను కనెక్ట్ అయ్యి డైలీ లైవ్ ఉంటుంది, లేదనుకుంటే రికార్డెడ్ వీడియోస్ స్టార్ట్ అవుతాయి. చెప్పింది కరెక్ట్ వినాలి మీరు. కాబట్టి యాప్ వచ్చిందని మీకు చెప్పలే, నన్ను ఇబ్బంది పెట్టకండి. కామెంట్స్లో ప్రోత్సహించండి, నాకు కూడా ఎంకరేజ్ అనిపిస్తుంది. నేను రాని ముచ్చట్లు కాని ముచ్చట్లు చెప్తలేను.
యాప్ వస్తుంది. ఫస్ట్ రోజు యాప్ రిలీజ్ చేసిన రోజు అత్యంత తక్కువ డబ్బులకు ప్యాకేజ్ ఇస్తాను. ఆ తక్కువ డబ్బుల ప్యాకేజ్ ఎంత సరళం అంటే అంత ఒక బస్ కిరాయి అంత కూడా ఉండదు, అంత సరళంగా ఇస్తాను. ఎంతమంది తీసుకుంటారో తీసుకోండి. అది ఓన్లీ సింగిల్ డే ఆఫర్ పెడతాను. ఈ ఆన్లైన్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా పేదవాళ్ళకి పంచేది కొంత ఉంది. నాకేం పెద్దగా దీని మీద అది లేదు. నా విధానం నా ఖర్చు వెళ్ళిపోయేది కొంత ఉంది. ఇవన్నీ చూస్తాను. క్వాలిటీ డిఎస్సి టెట్టులను మీ ముందు అందిస్తాను. వాడుకోండి, సక్సెస్ కాండి, ముందుకు వెళ్ళండి. సరే, ఈరోజు యాక్చువల్గా నేను మాట్లాడదాం అనుకొని రాగానే మరి ఎవరైనా ఆన్లైన్ స్టూడెంట్ చూస్తా పూనకం వచ్చినట్టు సారీ చెప్తే బాగుండు అనుకుండో ఏమో, మరి అనంతరాత్మ నాకు కనెక్ట్ అయిందో ఏమో, ఇవన్నీ చెప్పినా కానీ నేను చెప్పాలనుకునేది ఏంటి యాక్చువల్గా అంటే సైకాలజీలో సిద్ధాంతాలు ఇక ఈరోజు మీకు మోటివేషనే ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు సిద్ధాంతాల మీద జస్ట్ ఓవర్వ్యూ ఇస్తా. మీకు మోటివేషన్ కూడా అవసరమే, మోటివేషన్ క్లాసెస్ కూడా ఇస్తాను. మరి ఇక రకరకాల సిద్ధాంతాలు ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఏమేమి సిద్ధాంతాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమేమి సిద్ధాంతాలు మీకు కనిపిస్తున్నాయి తల్లి అంటే ఇక్కడ చలో చర్చలోకి తీసుకుందాం. సిద్ధాంతాలు ఏమేమి ఉన్నాయి బోర్డు మీద రాస్తున్నా. ఈ సిద్ధాంతాలలో మనకు ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం ఉంది. ఖచ్చితంగా బిట్టు దాదాపు సాంఘిక అంటే కూడా తప్పు అవుతుంది. సాంఘిక వికాసం వేరు, మనోసాంఘిక వికాసం వేరు. నెక్స్ట్ వచ్చేసి చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం ఉంది. మూడవది పియాజే కాగ్నిటివ్ థియరీ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కార్ల్ రోజర్స్ ఆత్మ సిద్ధాంతం లేదా అహం సిద్ధాంతం లేదా సెల్ఫ్ థియరీ అనేది ఒకటి ఉంది, అహం సిద్ధాంతం ఉంది. 5 నెక్స్ట్ వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఉంది. ఇవన్నీ మీకు శిశు వికాసంలో కనిపిస్తాయి. సీక్వెన్స్ రాసిన నేను ఇది చదువుతప్పుడు ఎట్టుంటుందని సిద్ధాంతాలలో ఎరిక్సన్ మనోసాంఘిక మీ పుస్తకంలో టచ్ అయ్యే విధానం సిలబస్ అని కాకుండా సిలబస్సే కానీ మీ టెక్స్ట్ బుక్ కావచ్చు, ఈవెన్ సిలబస్ సైకాలజీ సిలబస్ కావచ్చు, ఇట్లా టచ్ అవుతాయి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, చామ్స్కీ అమెరికా దేశస్థుడు, పెన్సిల్వేనియా యూనివర్సిటీ భాషా వికాస సిద్ధాంతం, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, స్వతంత్ర వ్యాకరణ సిద్ధాంతం అంటాం, లెర్నింగ్ యాక్విజిషన్ డివైజ్ అంటాం. ఈ చామ్స్కీ సిద్ధాంతం ఉంది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్సన్ అనబడేటువంటి వ్యక్తి ఎరిక్ ఫ్రామ్, అడ్లర్, నల్లివాన్ వీళ్ళందరూ కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యులు. మరి సైకోసోషల్ థియరీని చెప్పిండు. ఏ విధంగా వికాస దశలని వయసు నుంచి పోతాయని 8 దశలను వివరించాడు. అందులో పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ అంటాం, పాఠశాల దశ అంటాం. అదేవిధంగా తీసుకున్నట్లయితే కౌమారం, పూర్వ వయోజనం, మధ్య వయోజనం, పరిపక్వ దశ అని వివిధ దశలను, ఏజ్ పీరియడ్లను, అందులో ఉన్న నాణ్యత, క్లిష్టతన, స్వయం ప్రతిపత్తి, సందేహం లాంటి నేను ఓవర్వ్యూ చెప్తున్నా, ఇంకా పాఠం చెప్తలేను. కొద్దిమంది ఇదే ఫస్ట్ టైం చూసి సారేంద్ర నాయన ఇట్లా ఊరులుతుండని పారిపోకండి. మళ్ళీ ఒక్కొక్క సిద్ధాంతాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పియాజే సంజ్ఞానాత్మక వికాసం, స్విట్జర్లాండ్ దేశస్థుడు జీన్ పియాజే పిల్లల యొక్క బ్రెయిన్ ఏ విధంగా నెమ్మదిగా డెవలప్ అవుతుంది, స్కిమాటాలు ఎట్లా డెవలప్ అవుతాయని వివరించాడు పియాజే సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ అనబడేటువంటి వ్యక్తి అమెరికా దేశస్థుడు, క్లినికల్ సైకాలజిస్ట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన క్లినికల్ సైకాలజీకి భిన్నమైన సైకాలజీ చెప్పిండు. వ్యక్తి లోపల ఉన్న అచేతన ప్రవర్తన, అన్కాన్షియస్సే వ్యక్తి లోపల ఉన్న బాధలు, భయాలు అని తీసేస్తే వ్యక్తి ఎనర్జెటిక్గా తయారవుతాడని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తే, కాదు వ్యక్తిలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచితే సక్సెస్ అవుతాడని కార్ల్ రోజర్స్ చెప్పాడు. ఇద్దరి మధ్యన ఆత్మ న్యూనత, ఆత్మవిశ్వాసం అనే విషయాలలో పోటీ జరిగింది సిగ్మండ్ ఫ్రాయిడ్కు, కార్ల్ రోజర్స్కి. అబ్రహం మాస్లో శిష్యుడైనటువంటి వ్యక్తి కార్ల్ రోజర్స్ గోల్డ్ స్టీన్ చెప్పినటువంటి అహం అనే పదాన్ని వినియోగించుకొని వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన అనే అంశాలతోటి తన సిద్ధాంతాన్ని చెప్పాడు. లారెన్స్ కోల్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీ నైతిక వికాస స్థాయిలు 3 దశలు 6 అని చెప్తూ
ద సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద ఫిలసాఫికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటువంటి వివిధ సిద్ధాంతాలను వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఫస్ట్ చాప్టర్లో కనిపిస్తూ ఉంటాయి. మరి వీటితో పాటు మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ అభ్యసనం ఉంటుంది. ఆ అభ్యసనం మూర్తిమత్వం లాంటివి కూడా ఉంటాయి. మరి అందులో ఏమేమి సిద్ధాంతాలు ఉన్నాయి అవి కూడా నేను బోర్డు మీద రాస్తా. ఇవన్నీ సార్ ఇట్లా చెప్తున్నా అనుకోవద్దు, ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఇది పరిచయమే, మీకు నేను పరిచయం అవుతున్న పాఠము ద్వారా సైకాలజీని తెలివిగా పరిచయం చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏముంది తల్లి మీకు అంటే మరి మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉంటాయి, ఇందులో రూప సిద్ధాంతాలు ఉంటాయి, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోసెస్ ఉంటాయి, ఇందులో హిపోక్రటీస్, క్రెష్మర్, షెల్డన్ సిద్ధాంతాలు ఉంటాయి, లక్షణాంశ సిద్ధాంతాలు ఉంటాయి, ట్రైట్ థియరీస్ అంటాం. ఈ ట్రైట్ థియరీస్ లోపల ఆర్బి క్యాటిల్ సిద్ధాంతం ఉంటుంది, ఆల్పోర్ట్ సిద్ధాంతం ఉంటుంది, ఐజెంక్ థియరీ ఉంటుంది. ఇందులో 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అని ఆర్బి క్యాటిల్ అద్భుతమైనటువంటి తన సిద్ధాంతాలను వివరించడం జరిగింది. కట్ చేస్తే నిర్మితి సిద్ధాంతాలు ఉంటాయి. ఈ నిర్మితి సిద్ధాంతాలలో మీకు మనోవిశ్లేషణ సిద్ధాంతం అంటాం, సిగ్మండ్ ఫ్రాయిడ్ది మనో విశ్లేషణ సిద్ధాంతం అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనో లైంగిక వికాస సిద్ధాంతం, సైకోసెక్సువల్ థియరీ అంటాం. మరి అదేవిధంగా డిఎస్సి దానికి వెళ్ళిపోతే వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం, టెట్టులో లేదు ఇది. విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం, కార్ల్ యంగ్ చెప్పింది, ఇది టెట్టులో లేదు, కొన్ని డిఎస్సిలో ఉంటాయి. డిఎస్సి టెట్ దాదాపు ఒకటే అనుకుంటారు అందరూ, కాదు, చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అవన్నీ మనం మాట్లాడతాం. నిర్మిత సిద్ధాంతాలు ఉంటాయి. ఇకపోతే ఇక్కడికి మూర్తిమత్వంకి సంబంధించి క్లియర్ అయిపోయి. మరి మీకు వైయక్తిక భేదాలను తీసుకున్నట్టయితే ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞ లోపల బహుళ ప్రజ్ఞకు సంబంధించినటువంటి గార్ట్నర్ సిద్ధాంతం ఉంది. బహుళ ప్రజ్ఞకు సంబంధించి హోవార్డ్ గార్ట్నర్ ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాసి హోవార్డ్ గార్ట్నర్ 8 రకాల ప్రజ్ఞ అని పుస్తకంలో ఉంటుంది. రియల్ లైఫ్లో అతను చెప్పింది 9 రకాల ప్రజ్ఞ. అమెరికా దేశస్థుడు వివరించినటువంటి బహుళ ప్రజ్ఞ గురించి ఉంటుంది. కట్ చేస్తే 10వది మరి డేనియల్ గోల్మెన్ చెప్పినటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వైట్ కెన్ మ్యాటర్ దాన్ ఐక్యూ అని చెప్పి ఉద్వేగ ప్రజ్ఞ గురించి వివరించిండు డేనియల్ గోల్మెన్. ఆ డేనియల్ గోల్మెన్ చెప్పినటువంటి సిద్ధాంతం మరి ఉద్వేగ ప్రజ్ఞ గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ మరి మీకు మూర్తిమత్వం మరియు వైయక్తిక భేదాలు అనేటువంటి అంశాలలో మీకు కనిపించేటువంటి సిద్ధాంతాలు, థియరీసే మాట్లాడుతున్నాను ఈరోజు, నేను వేరేవి మాట్లాడతలే. ఇవి కాకుండా మళ్ళీ సెకండ్ చాప్టర్లో మీకు ఇవాన్ పావ్లో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉంటుంది. ఎస్ సిద్ధాంతం అంటే ఏమిటని వివరిస్తుంది. దీన్ని బలపరుస్తూ వాట్సన్ కూడా దీనిని ఎస్ సిద్ధాంతాన్ని బలపరుస్తాడు. మరి ఇక్కడ పావులో శాస్త్రీయ నిబంధనాన్ని ప్రారంభించింది. మరి ఆరోగ్యంలో అంటే వైద్య రంగంలో ఇవాన్ పావ్లోవ్కి ద వర్క్ ఆన్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథం వివరించినందుకు 1904వ సంవత్సరంలో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది. వాట్సన్ 1911లో బిహేవియరిజం అనే గ్రంథం రాసిండు. వీళ్ళిద్దరు వివరించింది శాస్త్రీయ నిబంధన. దీంతోపాటు కార్యసాధక నిబంధన అనేది ఉంది. బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి వాడు దీనిని తెలపడం జరిగింది. అమెరికా దేశస్థుడు వెర్బల్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసి 1956లో చామ్స్కీ రాసిన భాషా వికాస సిద్ధాంతానికి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన. ఆయనేం అక్కడుండు, ఈయనేం ఇక్కడుండు, 2 వేరు పాఠాలు ఎగ్జామ్లో బిట్ వస్తుంది. చామ్స్కీ చెప్పిన భాషా వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్. ఈ బిఎఫ్ స్కిన్నర్ అనేవాడు లాంగ్వేజ్ లెర్నింగ్ డివైస్ చెప్పిండు. చామ్స్కీ అనేవాడు లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అనేది చెప్పడం జరిగింది. దీంతో పాటు తీసుకుంటే మిత్రులారా థారండైక్ యొక్క సంసర్గ సిద్ధాంతం లేదా బంధ సిద్ధాంతం లేదా సంసర్గ సిద్ధాంతం, నెక్స్ట్ బాండ్ థియరీ, ఓకేనా, ఇది సెలెక్టింగ్ ద కరెక్ట్ వేరియంట్ థియరీ అంటాం. విజయపథ వర్ణరీత అభ్యసనం అంటాం. ఎస్ఆర్ సిద్ధాంతం చెప్పింది ఎవరు అంటే థారండైక్. ఇవి తర్వాత మీకు వర్దిమర్ కోఫ్కా కోహిలర్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథంలో 1914 సంవత్సరంలో మరి ఇతను ద లెర్నింగ్ బై ఇన్సైట్ అంటాం. ఇన్సైట్ అంటే అంతర్దృష్టి అంటాం. ఖచ్చితంగా బిట్టొచ్చే ఏరియా అంతర్దృష్టి సిద్ధాంతం అంటాం. ఇది కాకుండా బంధూర పరిశీలన సిద్ధాంతం, నెక్స్ట్ వచ్చేసి బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనం ఉంది. ఇన్ని సిద్ధాంతాలు మీకున్నాయి. ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా అదనంగా డిఎస్సిలో
ఒత్తిడి సిద్ధాంతాలు ఉంటాయి, ఉద్వేగ సిద్ధాంతాలు ఉంటాయి, ఉద్వేగ ప్రజ్ఞ సిద్ధాంతాలు ఉంటాయి, బదలాయింపు సిద్ధాంతాలు ఉంటాయి, ప్రేరణ సిద్ధాంతాలు ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా చదవాలి. 1 2 3 4 5 6 7 అవి ఎన్నో మరి నేను చూసుకోవాలి, లెక్క పెట్టలేదు. మొత్తం ఒక 15-20 సిద్ధాంతాలు చదవాలి. సిద్ధాంతాలను ఇప్పటివరకు ఏ లెక్చరర్ కూడా ఒకేసారి పట్టాన గట్టి వివరించలే. నేను కూడా వివరించలే, పేర్లు రాసిన. కానీ ఈ సిద్ధాంతాలను పక్కకే పెట్టి వివరిస్తా. అన్ని సిద్ధాంతాలను ఒకసారి చదువుదాం, అన్ని నిర్వచనాలను ఒకసారి చదువుదాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్కషన్లోకి వెళ్దాం. ఇది కేవలం మీకు ప్రేరణాత్మకంగా బ్రేక్ ఇవ్వద్దని ఒక వీడియో చేసిన. నాకు కూడా ఇంత లేట్ నైట్ అయినప్పటికీ సరే ఈ విధంగా మీతో టచ్లో ఉంటా. ఖచ్చితంగా కూడా రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటుంటే ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉంటా. విష్ యూ ఆల్ ది బెస్ట్. శుభం భయతి. బై. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.